ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇది ఒక కొత్త అనుభవం. తన సొంత మనుషుల నుంచి వ్యతిరేకత ఎదురు కావడం. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలు, హిందూ సంస్థల సభ్యులు మోదీని ట్రోల్ చేస్తున్నారు. దీనికి కారణం ఆయన అజ్మీర్ దర్గాకు చాదర్ పంపించాలనుకోవడం. పంపారు కూడా. నిన్న శుక్రవారం నాడు బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు జమాల్ సిద్దికీ సమక్షంలో నరేంద్ర మోదీ మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుకు చాదర్ అందించారు. ఆయన తరపున రిజిజు ఈరోజు అజ్మీర్కు చాదర్ తీసుకువెళ్లారు. రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్లో ఉన్న ఆ దర్గా సూఫీ మతగురు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ సమాధిపై 800 ఏళ్ల క్రితం నిర్మించిన స్మారక మందిరం. దీనికి చాలా ప్రాశస్త్యం ఉంది. ఇస్లాంలో సూఫీజం ఒక మార్మికవాద శాఖ. అజ్మీర్ దర్గాను అన్ని మతాల వారు సందర్శిస్తారు. ఏటా అక్కడ జరిగే ఉర్సు పండుగ సందర్భంగా ప్రధానమంత్రి చాదర్ను సమర్పించడం మొదటి నుంచి ఆనవాయితీగా వస్తున్నది. చాదర్ అంటే వస్త్రం. భక్తులు వస్త్రం సమర్పించి ఈ ఆనవాయితీ అన్ని దర్గాల్లో ఉంది. నరేంద్ర మోదీ కూడా తాను ప్రధాని అయిన నాటి నుంచి అజ్మీర్ దర్గాకు చాదర్ పంపే సాంప్రదాయం అనుసరిస్తున్నారు. స్మృతి ఇరానీ, ఆమెకు ముందు మైనారిటీ వ్యవహారాల శాఖ నిర్వహించిన ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గతంలో మోదీ తరపున ఈ చాదర్ తీసుకువెళ్లారు. అప్పుడు ఎప్పుడూ కూడా ఇప్పుడు వచ్చినట్లు వ్యతిరేకత రాలేదు. ఈసారి వ్యతిరేకత రావడానికి ఒక నేపథ్యం ఉంది. అయోధ్యలోని రామజన్మభూమి బాబరీ మసీదు వివాదం తరహాలో ఉత్తరప్రదేశ్లో వారణాసి జ్ఞానవాపి మసీదు, మధుర షాహీ ఈద్గా మసీదు, సంభాల్ షాహీ మసీదు వివాదాలను హిందుత్వవాదులు రేకెత్తించిన విషయం మీకు తెలుసు. ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం ఇలాంటి వివాదాల న్యాయ సమీక్షకు ఏమాత్రం ఆస్కారం లేనప్పటికీ జస్టిస్ డివై చంద్రచూడ్ పుణ్యమాని జ్ఞానవాపి వివాదంపై సర్వే జరిగింది. ఫలితంగా మరిన్ని వివాదాలు, పైన చెప్పిన వివాదాలు న్యాయస్థానాలకు చేరాయి. అలాంటి వాటిలో అజ్మీర్ దర్గా వివాదం ఒకటి. దర్గా కింద శివాలయం ఉందంటూ హిందూ సేన అనే సంస్థ అక్కడ సర్వే జరిపించాలని కోరుతూ గత నవంబర్ ఆఖరులో ఓ స్థానిక కోర్టులో దావా వేసింది. కోర్టు ఆ దావాను విచారణకు స్వీకరించింది. తర్వాత సుప్రీంకోర్టు ఈ మొత్తం వివాదాలపై విచారణను నిలిపివేసిన సంగతి మీకు తెలిసిందే. ఈ నేపథ్యంలో అజ్మీర్ దర్గాకు ప్రధాని చాదర్ సమర్పించకూడదన్న డిమాండ్లు తలెత్తాయి. అజ్మీర్ దర్గా విషయంలో కేసు వేసిన హిందూ సేన ప్రధాని చాదర్ సమర్పించకుండా తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వాలంటూ కూడా తాజాగా కోర్టును ఆశ్రయించింది. న్యాయ వివాదం పెండింగ్లో ఉండగా కేంద్ర ప్రభుత్వం తరపున ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తే కేసే అర్థరహితంగా మారుతుందని అందులో వాదించారు. వివాదం కోర్టు పరిశీలనలో ఉండగా చాదర్ సమర్పించడం దర్గాకు రాజకీయ చట్టబద్ధత కల్పించడమేనని హిందూ సేన అంటున్నది. వ్యతిరేకత ఎదురైనప్పటికీ చాదర్ సమర్పించే ఆనవాయితీ కొనసాగించాలని ప్రధానమంత్రి నిర్ణయించారు. దానితో స్వపక్షీయులే సోషల్ మీడియాలో ప్రధానమంత్రిని ట్రోల్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మసీదులపై వివాదాలు రేకెత్తించుకుంటూ పోవడం మంచిది కాదని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ అన్న విషయం గుర్తుందిగా. ఆ వెంటనే ఆయన వాదనను వ్యతిరేకిస్తూ ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్లో ఏకంగా సంపాదకీయం రాశారు. ఇప్పుడు అజ్మీర్ దర్గాకు చాదర్ పంపుతున్నందుకు ప్రధానమంత్రిని ట్రోల్ చేస్తున్నారు. వీరందరికీ ఈ అవకాశం కల్పించింది ముందున్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్. చట్టం ప్రార్థనా స్థలాల హోదా మార్చకూడదని చెబుతున్నదే తప్ప అదేంటో తెలుసుకోవద్దని చెప్పడం లేదుగా అన్న గొప్ప లాజిక్తో జ్ఞానవాపి మసీదు సర్వేగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తేనెతుట్టను కదిలించారు. అందుకు భారతీయులందరూ ఆయనకు కృతజ్ఞులై ఉండాలి.